హలో అండి, నేను మీ తేజుని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మన వీడియోలో సింపుల్ గా అలానే టేస్టీగా ఉండే పూర్ణం బూరెల్ని ఎలా తయారు చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నానండి. ముందుగా నేను ఒక కప్పు మినపప్పుని తీసుకుంటున్నానండి. నేనైతే పొట్టుతో ఉన్న మినపప్పునే తీసుకుంటున్నాను. ఒకవేళ మీ దగ్గర ఇది గనక లేకపోతే మినపగుళ్ళనైనా తీసుకోవచ్చండి. ఈ మినపప్పుని 2 సార్లు నీట్ గా వాటర్ తోటి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ పప్పు మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకొని 4 నుంచి 5 గంటలు నానబెట్టుకోవాలి. అలానే ఇప్పుడు వేరే గిన్నెలోకి 1.5 కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలి. అంటే 1 కప్పు మినపప్పుకి 1.5 కప్పు బియ్యాన్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ బియ్యాన్ని కూడా మనం నీట్ గా వాటర్ తోటి 2 నుంచి 3 సార్లు క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ బియ్యం మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టి ఒక 4 నుంచి 5 గంటల పాటు బాగా నానబెట్టుకోవాలండి ఈ బియ్యాన్ని. ఇలా 4 నుంచి 5 గంటలు నానబెట్టుకున్న తర్వాత ఈ మినపప్పు మీద ఉన్న పొట్టు మొత్తం పోయేదాకా నీట్ గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలానే మనం బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాం కదండి ఒక 4 గంటల పాటు. ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఒక 2 నుంచి 3 సార్లు నీట్ గా వాటర్ తోటి క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం ఒక మిక్సీ జార్ ని తీసుకొని అందులోకి మినపప్పుని వేసి కొంచెం వాటర్ ని కూడా యాడ్ చేసుకొని మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ వేసుకోండి. ఈ పిండిని చూసారు కదండి, ఇంత థిక్ గా ఉండాలి. మనం కావాలంటే తర్వాత వాటర్ ని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ అదే మిక్సీ జార్ లోకి బియ్యాన్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం కొంచెంగా వాటర్ ని యాడ్ చేసి మెత్తటి పేస్ట్ అయ్యేలాగా మిక్సీ వేసుకోండి. ఇప్పుడు ఈ బియ్య పిండిని మినపప్పు పిండిలోకి యాడ్ చేసుకొని ఇప్పుడు మీరు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ సాల్ట్ ని యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఇలా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ పిండి బాగా థిక్ గా అనిపిస్తే గనక ఇప్పుడు మీరు కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని ఇలా మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు మీరు మూత పెట్టుకొని ఒక 2 గంటల పాటు ఈ పిండిని బాగా నాననివ్వాలి. ఇప్పుడు మనం వేరే గిన్నెలోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు దాకా పచ్చిశనగపప్పుని తీసుకోవాలండి. ఇలా తీసుకున్న పచ్చిశనగపప్పుని ఒక 2 సార్లు వాటర్ తోటి నీట్ గా క్లీన్ చేసుకోవాలి. ఇలా క్లీన్ చేసుకున్న పచ్చిశనగపప్పులోకి మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పును తీసుకున్నామో అదే కప్పుతోటి 1.5 కప్పు వాటర్ని యాడ్ చేసుకొని ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టి మూత పెట్టుకొని ఆ నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా అలానే పచ్చిశనగపప్పు అనేది మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోవాలండి. ఇలా ఉడికించుకున్న పచ్చిశనగపప్పుని మనం చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని ఒక మందపాటి కడాయిని పెట్టుకొని అందులోకి ఒక చిన్న కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. అలానే మనం ఏ కప్పుతో అయితే పచ్చిశనగపప్పుని తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లాన్ని మనం మొత్తం కరిగేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా ఈ బెల్లం మొత్తం కరిగి పాకం లాగా ఫామ్ అయినప్పుడు మనం ముందుగా ఉడికించుకొని పౌడర్ గా చేసుకున్న పచ్చిశనగపప్పుని ఈ పాకంలోకి వేసి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ ఇలాచీ పౌడర్ ని కూడా యాడ్ చేసుకోండి. అలానే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కూడా యాడ్ చేసుకొని మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ గా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్ని ఒక్కొక్కటిగా రౌండ్ గా బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందాక మనం ఈ పిండిని 2 గంటలు నానబెట్టుకున్నాం కదండి. ఈ పిండిలోకి ఇప్పుడు బెల్లాన్ని అయినా బెల్లం పాకమైనా యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల పూర్ణం బూరెని తినేటప్పుడు చప్పగా లేకుండా కొంచెం మైల్డ్ స్వీట్ తోటి రుచిగా ఉంటుందండి. అలానే ఈ బెల్లం పాకాన్ని పిండిలోకి బాగా కలిసేలాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ పూర్ణాన్ని ఈ పిండిలోకి వేసి బయటికి తీస్తే ఇలా రావాలన్నమాట వెంటనే. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ ని వేసుకొని ఆ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచి ఇలా కొంచెం పిండిని వేసి ఆ తర్వాత మీరు ఈ పూర్ణాల పిండిని ఒక్కొక్కటిగా నూనెలో వేస్తూ అటు ఇటు గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేగనివ్వాలి. అలానే మొత్తం పూర్ణాల పిండిని ఒకేసారి నూనెలోకి వేయకూడదండి. కొన్ని పూర్ణాలు వేగిన తర్వాత కొన్ని వేసుకోవాలి. ఇలా ఈ పూర్ణం బూరెలన్నిటిని గోల్డ్ కలర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేసుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా అలానే ఈజీగా అయిపోయే పూర్ణం బూరెలు రెడీ అయిపోయినట్లేనండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి.
నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ గుడ్ బై.